హే గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. అండ్ గైస్ ఈ వీడియోలో నేను లుకిజంని కంటిన్యూ చేయబోతున్నాను. అండ్ గైస్ నా హెల్త్ కొంచెం బాగాలేదు, సో అందుకే నేను పెద్ద వీడియో చేయలేకపోయాను. బట్ డోంట్ వరీ, నెక్స్ట్ పెద్ద వీడియో వస్తుంది. అప్పటి వరకు మీరు ఈ వీడియోని చూడండి అండ్ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అండ్ లెట్స్ బిగిన్ ద వీడియో గాయ్స్. సో గైస్ మీకు గుర్తుంటే లాస్ట్ వీడియోలో మనం వాస్కో బర్త్డే పార్టీ ఆర్క్ అండ్ జిహోకడి ఆర్క్ ని చూస్తాం కదా. అండ్ దాని తర్వాత స్పోర్ట్స్ ఫెస్టివల్ ఆర్క్ స్టార్ట్ అవుతుంది అనమాట. అండ్ అప్పుడే మనం జోయిన్ చూస్తాం. అతను డానియల్ దగ్గరికి వెళ్తుంది అని అడుగుతుంది, స్పోర్ట్స్ డే వస్తుంది కదా, నువ్వు పార్టిసిపేట్ అవుతావా అని. అండ్ ఆల్సో తను డానియల్ ని అడుగుతుంది, ఆ రోజు పార్క్ కూడా వస్తాడా స్పోర్ట్స్ డే కి అని. అంటే తినకి పార్క్ అంటేనే ఇష్టము, బట్ అయినా సరే తిను డానియల్ తో ఫ్లెట్ చేస్తుంటది. అండ్ గైస్ అప్పుడే మనం జిహో అని ఇంకొకరిని చూస్తాం. అండ్ వీడిది ముందు సెకండ్ ర్యాంక్ ఉండేది అనమాట క్లాస్ లో, బట్ ఇప్పుడు వాడు థర్డ్ ర్యాంక్ వెళ్ళిపోయిండు అని. అట్లా ఎందుకంటే ఫస్ట్ ర్యాంక్ ఏమో మన డానియల్ కి వెళ్ళిపోయింది అండ్ సెకండ్ ర్యాంక్ ఏమో మన జేకి వచ్చేసింది. అందుకే వీడు ఇప్పుడు థర్డ్ ర్యాంక్ వెళ్ళిపోయిండు. అండ్ అప్పుడే జిహో గాడు వాడిని అడుగుతాడు, మన క్లాస్ లో నుంచి రిలే రేస్ లో ఎవరు పార్టిసిపేట్ అవుతున్నారు అని. అండ్ యాక్చువల్ గా అయితే జాక్ గాడు పార్టిసిపేట్ అవ్వాలన్నమాట ఈ రేస్ లో, బట్ వాడు స్కూల్ కి రావట్లేదు కొన్ని రోజుల నుంచి. అందుకే జిహో వాళ్ళు డానియల్ ని అడుగుతారు, నువ్వు పార్టిసిపేట్ అవ్వు ఈ రేస్ లో జాక్ కి బదులు అని వాళ్ళు అడుగుతారు. అండ్ డానియల్ ఒకసారి రిలే రేస్ లో పార్టిసిపేట్ అయ్యాడనమాట పాస్ట్ లో తన వేరే బాడీలో. అన్నప్పుడు తనకి ధూళి తీరిపోయింది అనమాట పరిగెత్తినందుకు. బట్ అయినా సరే ఇప్పుడు డానియల్ ఒప్పేసుకుంటాడు మళ్ళీ పార్టిసిపేట్ అవడానికి రేస్ లో. అండ్ గైస్ ఈ రేస్ లో ముగ్గురు పార్టిసిపేట్ అవ్వాలన్నమాట. అండ్ వీళ్ళకి ఆల్రెడీ ఇద్దరు దొరికేసినారు. అండ్ వాళ్ళు ఎవరు, మన డానియల్ అండ్ యూకిమ్ అనమాట. అండ్ గైస్ తిని మీకు గుర్తుంది కదా, తిను ఒక స్ట్రీమర్ అనమాట పాప్రికా టీవీలో. సో తిను అండ్ మన డానియల్ రేస్ లో పార్టిసిపేట్ అవుతున్నారు ఇప్పుడు. బట్ గైస్ వీళ్ళిద్దరే కాకుండా ఇంకొకరు కావాలన్నమాట రేస్ లో పార్టిసిపేట్ అవ్వడానికి. అండ్ గైస్ డానియల్ రేస్ లో పార్టిసిపేట్ అవుతున్నాడు కాబట్టి అందుకే ఆటోమేటిక్లీ జే కూడా ఒప్పేసుకుంటాడు రేస్ లో పార్టిసిపేట్ అవ్వడానికి డానియల్ కోసం. అండ్ దీంతో అందరూ షాక్ అయిపోతారు, ఎందుకంటే జే ఇప్పటి వరకు ఏ యాక్టివిటీలో కూడా పార్టిసిపేట్ అవ్వలేదన్నమాట. సో అందుకే ఇప్పుడు షాక్ అయిపోతారు అందరూ కూడా, జే రేస్ లో పార్టిసిపేట్ అవుతా అనేసరికి. సో ఇట్లా రేస్ లో పార్టిసిపేట్ అయ్యే వాళ్ళందరూ దొరికేస్తారు. బట్ గైస్ అప్పుడు ఇక్కడికి జాక్ గడ్ వచ్చేస్తాడు. అండ్ దాంతో డానియల్ జాక్ గడ్ పలకరిస్తాడు, లైక్ ఎట్లున్నావు అని, ఇన్ని రోజులు స్కూల్ కిందకి రాలేదు అని డానియల్ అడుగుతాడు వాడిని. అండ్ దాంతో జాక్ గడ్ కోపంగా అంటాడు డానియల్ తో, నాతో ఏం మాట్లాడక రా అని. అండ్ దీంతో డానియల్ అనుకుంటాడు జాక్ గడ్ ఎందుకంత కోపంగా ఉన్నాడని. అండ్ గైస్ జాక్ గడ్ ఇన్ని రోజులు స్కూల్ కి ఎందుకు రాలేదు తెలుసా, ఎందుకంటే వాడు ట్రైనింగ్ చేస్తున్నాడు కాబట్టి. ఎందుకంటే స్పోర్ట్స్ డే రోజు డానియల్ ని ఓడించి మీరాని ఇంప్రెస్ చేయడానికి. సో అందుకే వాడు ఇన్ని రోజులు స్కూల్ కి రాలేదన్నమాట. అండ్ తర్వాత ఇంకా స్పోర్ట్స్ డే వచ్చేస్తుంది. అండ్ మ్యూజిక్ డిపార్ట్మెంట్ లో నుంచి ఒకడు వస్తాడు అనమాట డీజే వాయించడానికి. అండ్ వీడు సీనియర్ అనమాట. అందుకే వీడు వాడి జూనియర్స్ తో అంటాడు, మన డిపార్ట్మెంట్ ఒక పరువు తీయకండి అండ్ అన్ని గేమ్స్ లో విన్ అవ్వండి అని ఆ సీనియర్ గాడు వాడి జూనియర్స్ తో అంటాడు. అండ్ గెస్ ఈ రోజు స్పోర్ట్స్ డే కాబట్టి అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు డిఫరెంట్ టైప్ ఆఫ్ కాస్ట్యూమ్స్ వేసుకుంటారు అనమాట. అండ్ గెస్ ఈ మ్యూజిక్ డిపార్ట్మెంట్ లో బిఎం కిమ్ గాడు కూడా ఉంటాడు. అండ్ గైస్ వీడు మీకు గుర్తున్నాడు కదా, ఫిట్టింగ్ మోడల్ ఆర్క్ లో వస్తాడు కదా, వాడు అనమాట వీడు. అండ్ వీడు ఒక మోడల్ అనమాట. అండ్ గైస్ ఇప్పుడు ఒక ఫుట్బాల్ మ్యాచ్ అవుతుంది అనమాట బిట్వీన్ మ్యూజిక్ డిపార్ట్మెంట్ అండ్ ఫ్యాషన్ డిపార్ట్మెంట్. అంటే బిఎం కింగ్ వాళ్ళకి మన డానియల్ వాళ్ళ క్లాస్ తో ఫుట్బాల్ మ్యాచ్ అవుతుంది అనమాట ఇప్పుడు. అండ్ గైస్ జాక్ గాడు ఫస్ట్ గోల్ కొడతాడు. అండ్ దాంతో అమ్మాయిలందరూ ఇంప్రెస్ అయిపోతారు. అండ్ ఆ బాల్ మన డానియల్ దగ్గరికి వస్తుంది. అండ్ గైస్ దీంతో జాక్ వేరే డిపార్ట్మెంట్ ఒక అమ్మాయిలు వాస్కో చేసు అండ్ ఇట్లా స్కూల్లో ఉన్న వాళ్ళందరూ కూడా మన డానియల్ నే చూస్తుంటారు, మన డానియల్ గోల్ కొడతాడా లేదా అని. అండ్ గైస్ డానియల్ కి బాల్ ని కిక్ చేయడం రాదనమాట. అంటే తన పాత స్కూల్లో జస్ట్ వేరే వాళ్ళని చూసేవాడు అనమాట బాల్ ని కిక్ చేస్తున్నప్పుడు. అది కూడా వాళ్ళు పార్క్ ని కొట్టడానికి బాల్ ని తన్నేవాళ్ళనమాట తన వైపు. సో అందుకే ఇప్పుడు డానియల్ అనుకుంటాడు, నేను ఎలాగో గోల్ కొట్టలేను, సో అందుకే నేను బాల్ ని పాస్ చేస్తా, అది కూడా అపోనెంట్ గోల్ పోస్ట్ వైపు, అప్పుడు ఎవరొకరు గోల్ కొడతారులే అని డానియల్ అనుకుంటాడు. అండ్ గైస్ అట్లా అనుకుని డానియల్ బాల్ ని కిక్ చేస్తాడు. అండ్ గైస్ డానియల్ ఎంత గట్టిగా తంతాడంటే బాల్ ని, ఆ బాల్ తన టీం ఒక గోల్ పోస్ట్ లో నుంచి పోయి డైరెక్ట్ గా అపోనెంట్ గోల్ పోస్ట్ లో పడుతుంది అనమాట. అండ్ బిఎం కింగ్ గాడికి ఆ బాల్ అసలు కనిపించదు. అండ్ గోల్ ఎప్పుడైందో కూడా వాడికి అసలు అర్థం కాదు, అంటే బాల్ ఎంతకన్నా స్పీడ్ గా వచ్చిందో చూడండి. అండ్ గైస్ దీంతో బిఎం కింగ్ గాడు, డానియల్, వాస్కో అండ్ జేస్ వీళ్ళైతే షాక్ అయిపోతారు. అండ్ జాక్ గాడ్ అయితే ఇంకా చాలా షాక్ అయిపోతాడు. అండ్ గైస్ తర్వాత తగ్గ ఫర్ గేమ్ అవుతుంది బిట్వీన్ వేరే డిపార్ట్మెంట్స్. బట్ గైస్ తర్వాత తగ్గ ఫర్ గేమ్ అవుతుంది బిట్వీన్ ఫ్యాషన్ డిపార్ట్మెంట్ అండ్ ఆర్కిటెక్చర్ డిపార్ట్మెంట్. అంటే మన డానియల్ క్లాస్ వర్సెస్ వాస్కో క్లాస్ అనమాట. అండ్ గైస్ డానియల్ వాళ్ళ క్లాస్మేట్స్ అయితే ఆడక ముందే ఓటమి ఒప్పేసుకుంటారు అనమాట, మనం ఆర్కిటెక్చర్ వాళ్ళని ఎట్లా డిఫీట్ చేయగలము అని. అండ్ గైస్ మన డానియల్ వాళ్ళు అయితే బీస్ ఒక కాస్ట్యూమ్ వేసుకుంటారు అనమాట. అండ్ వాస్కో వాళ్ళు ఏం కాస్ట్యూమ్ వేసుకున్నారో మీరే చూడండి. అండ్ ఈ కాస్ట్యూమ్ ఒక ఐడియా వాస్కోది అనమాట. సో అందుకే తను మంచిగా ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. బట్ తన క్లాస్మేట్స్ ఏమో ఎంబారసింగ్ గా ఫీల్ అవుతూ ఉంటారు ఈ కాస్ట్యూమ్ వేసుకోవడం వల్ల. అండ్ గైస్ అప్పుడే వాస్కో డానియల్ తో అంటాడు, ఓన్లీ మన ఇద్దరమే తగ్గ ఫోర్ ఆడదాము, వీళ్ళందరూ ఎందుకు అని. అండ్ తర్వాత ఇంకా గేమ్ స్టార్ట్ అయిపోద్ది. అండ్ డానియల్ అండ్ వాస్కో ఇద్దరు కూడా గట్టిగా లాగుతూ ఉంటారు రోప్ ని. బట్ గైస్ అప్పుడే ఇద్దరు సర్ప్రైజ్ అయిపోతారు, ఎందుకంటే గైస్ డానియల్ ఏమీ ఎఫర్ట్ పెట్టట్లేదు, బట్ వాస్కో అయితే తన బలం మొత్తం కూడా యూజ్ చేస్తున్నాడు. బట్ అయినా సరే వాస్కో డానియల్ ని అసలు మూవ్ చేయలేకపోతున్నాడు. అండ్ దీంతో డానియల్ అనుకుంటాడు, ఈ గేమ్ ఏంది ఇంత ఈజీగా ఉంది అని. అండ్ వాస్కో అనుకుంటాడు, డానియల్ ఎందుకన్నా స్ట్రాంగ్ గా ఎప్పుడైపోయిండు, నేను అసలు తనని మూవ్ చేయలేకపోతున్నా అని
వాస్కో అనుకుంటాడు. బట్ తను ఓడిపోవడానికి ఒప్పుకోడు. అండ్ గైస్ వాస్కో ఇంకా బలం పెట్టి లాగుతాడు. అండ్ గైస్ అట్లా వాస్కో బాస్కెట్ బాల్ స్టాండ్ నే బయటకు లాగేస్తాడు. అంటే ఎవరో రోప్ ని బాస్కెట్ బాల్ స్టాండ్ కి కట్టేసినారనమాట. అండ్ గైస్ ఇందుకోసమే డానియల్ ఎట్లాంటి ఎఫర్ట్ పెట్టాల్సిన అవసరం రాలేదు. బట్ గైస్ వాస్కో ఎంతగానో స్ట్రాంగ్ గా చూడండి, తన ఒక స్తంభాన్ని బయటకు లాగేసిండు. అంటే తను ఎంతగానో స్ట్రాంగ్ గా చూడండి. అండ్ గైస్ ఇప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు, ఆ రోప్ ని అసలు స్తంభానికి కట్టేసింది ఎవరో తెలుసు గైస్, జాక్ గాడు. అండ్ వాడు ఎందుకు లేచిందో తెలుసా గైస్, వాడికి ఇష్టం లేదు కాబట్టి డానియల్ వేరే వాళ్ళ చేతిలో ఓడిపడము, వాడే ఓడించాలంట డానియల్ ని, అది కూడా మీరా ముందు మీరాని ఇంప్రెస్ చేయడానికి. సో అందుకే జాక్ గాడు అట్లా చేశాడు, డానియల్ ఓడిపోవద్దు అని. అండ్ గైస్ అప్పుడే మనం వింజన్ గానే చూస్తాం. అండ్ వాడు ఇక్కడ ఉంటాడు. అండ్ ఎవరిగడ ఎందుకో మళ్ళీ డ్యూక్ ని కొడతాడు. అండ్ గైస్ తర్వాత ఇంకో గేమ్ స్టార్ట్ అవుతుంది బిట్వీన్ మ్యూజిక్ డిపార్ట్మెంట్ అండ్ ఆర్కిటెక్చర్ డిపార్ట్మెంట్. అండ్ గేమ్ లో బాల్ ని విసిరి పైన కట్టేసిన థింగ్ ని విరకొట్టాలన్నమాట. అండ్ ఫస్ట్ మ్యూజిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు ట్రై చేస్తారు, బట్ వాళ్ళు విరకొట్టలేకపోతారు. అండ్ వీళ్ళ అపోనెంట్స్ మన వాస్కో వాళ్ళు కదా. బట్ గైస్ జేస్ వాళ్ళు ఏమీ బాల్ ని త్రో చేయరు, ఎందుకంటే వాస్కో బాల్ ని త్రో చేయబోతున్నాడు కాబట్టి. అండ్ ఆఫ్ కోర్స్ మన వాస్కో విరకొట్టేస్తాడు. సో ఇట్లా వాస్కో వాళ్ళు విన్ అయిపోతారు. ఆ తర్వాత మ్యాచ్ అవుతుంది బిట్వీన్ ఫ్యాషన్ డిపార్ట్మెంట్ అండ్ డాన్స్ డిపార్ట్మెంట్. అంటే డానియల్ క్లాస్ వర్సెస్ వింజిన్ వాళ్ళ క్లాస్ అన్నమాట. అండ్ జాకు అండ్ వింజిన్ గడు ట్రై చేస్తుంటారు విరకొట్టడానికి, బట్ వాళ్ళిద్దరు విరకొట్టలేకపోతారు. బట్ గైస్ ఇందాక వాస్కో బాల్ ని ఎట్లయితే త్రో చేసిండో సేమ్ అట్లనే వాస్కో లాగానే డానియల్ కూడా బాల్ ని త్రో చేస్తాడు. అండ్ అట్లా తను విరకొట్టేస్తాడు. అండ్ అట్లా డానియల్ వాళ్ళు విన్ అయిపోతారు ఈ గేమ్ లో. అండ్ దీంతో జాక్ గాడు సాడ్ గా ఫీల్ అవుతూ ఉంటాడు, వాడు ఓడిపోయినందుకు డానియల్ చేతిలో. అండ్ ఇదంతా మీరా నోటీస్ చేస్తూ ఉంటది. అండ్ గైస్ వింజిన్ గడి టీమ్ ఓడిపోయింది కదా. అండ్ దాంతో అవులగాడు మళ్ళీ డ్యూక్ ని కొడతాడు. అండ్ దీంతో డ్యూక్ వాడితో అంటాడు, నన్ను ఎందుకు కొడుతున్నావురా అసలు నువ్వు అని. అండ్ దీంతో వింజిన్ గడు డ్యూక్ ని పక్కకి తీసుకుపోతాడు. అండ్ అక్కడ ఇంకా కొడతాడు అనమాట వాడు. బట్ గైస్ ఈసారి డ్యూక్ ఫైట్ బ్యాక్ చేస్తాడు. అతను పంచడానికి ట్రై చేస్తాడు వింజిన్ గడిని, బట్ వింజిన్ గడు డాజ్ అయిపోతాడు. అండ్ వాడు మళ్ళీ కొడతాడు డ్యూక్ ని, అది కూడా చాలా ఎక్కువ. బట్ అయినా సరే డ్యూక్ ఓడిపోవడానికి ఒప్పుకోడు, అతను ఫైట్ బ్యాక్ చేస్తూ ఉంటాడు. అండ్ అప్పుడే వింజిన్ గాడు మళ్ళీ పంచడానికి వస్తాడు డ్యూక్ ని. బట్ గైస్ అప్పుడెక్కడికి మన వాస్కో వచ్చేస్తాడు. అతను డ్యూక్ తో అంటాడు యువర్ కూల్ డ్యూక్ అని. ఆ తర్వాత మన వాస్కో ఇంకా దూల తీర్చాలని అనుకుంటాడు వింజిన్ గాడికి. అండ్ గైస్ అప్పుడే వింజిన్ గాడు వాస్కోని పట్టేసుకుంటాడు. అండ్ వాడు వాస్కోని కింద పడేద్దామని అనుకుంటాడు. బట్ ఆఫ్ కోర్స్ మన వాస్కో కింద పడ్డు, ఎందుకంటే ఆబ్వియస్లీ తను చాలా స్ట్రాంగ్ కాబట్టి. అండ్ గైస్ అప్పుడే వాస్కో వింజిన్ గాడిని పట్టుకోవడానికి ట్రై చేస్తాడు, బట్ వింజిన్ గాడు దొరకడు అనమాట. అండ్ దీంతో వింజిన్ గాడు అనుకుంటాడు వాస్కో స్ట్రాంగ్ అయితే ఏంది, నా జూడో స్కిల్స్ చాలు వాస్కోని డిఫీట్ చేయడానికి అని వింజిన్ గాడు అనుకుంటాడు. బట్ గైస్ వాస్కో ఇన్సేపు ఏమీ సీరియస్ గా లేడనమాట. బట్ ఇప్పుడు తను సీరియస్ అయిపోతాడు. తను వింజిన్ గాడిని ఎత్తి కింద పడేస్తాడు. అండ్ గైస్ దాంతో వింజిన్ గాడి కళ్ళద్దాలు ఎగిరిపోయి ఎక్కడో పై పడతాయి. అండ్ గైస్ దాంతో వింజిన్ గాడు వాడి కళ్ళు కవర్ చేసుకుంటాడు. అండ్ వాడు ఫ్రెండ్స్ తో అంటాడు, నా కళ్ళద్దాలు నాకు తెచ్చేయండి రా అని. అండ్ గైస్ వాడు అసలు వాడి కళ్ళు ఎందుకు కవర్ చేసుకుంటున్నాడో మనకి ఇప్పుడు తెలియదు, ముందుకి పోయి కొద్ది తెలుసదాకండి. అండ్ తర్వాత డ్యూక్ థ్యాంక్స్ అని చెప్తాడు వాస్కోకి. అండ్ డ్యూక్ వాస్కోని అడుగుతాడు, నేను నీ అంత స్ట్రాంగ్ గా అవ్వగలనా అని. అండ్ గైస్ దీంతో వాస్కోకి గోగాడు గుర్తొస్తాడు, ఎందుకంటే మీకు గుర్తుంటే వాస్కో కూడా సేమ్ క్వశ్చన్ అడుగుతాడు కదా గోగాడిని. సో అందుకే వాస్కోకి ఇప్పుడు గోగాడు గుర్తొస్తాడు. అండ్ వాస్కో డ్యూక్ తో అంటాడు, నువ్వు నా అంత స్ట్రాంగ్ గా అవ్వగలవు, నువ్వు నా అంత స్ట్రాంగ్ గా అవ్వాలి అంటే 100 పుషప్స్, 100 స్క్వాట్స్, 100 పుల్అప్స్ అండ్ 10 కిలోమీటర్స్ రన్నింగ్ చెయ్యు అని వాస్కో డ్యూక్ తో అంటాడు. అండ్ గైస్ తర్వాత స్పోర్ట్స్ యొక్క మెయిన్ ఈవెంట్ స్టార్ట్ అవుతుంది. అన్నది ఏంటి, రిలే రేస్ అనమాట. అండ్ మన డానియల్ ఏమో నర్వస్ గా ఫీల్ అవుతూ ఉంటాడు, ఎందుకంటే తను లాస్ట్ రేసర్ కాబట్టి. అంటే తన మీద డిపెండ్ అయి ఉంటది అనమాట, తన డిపార్ట్మెంట్ వాళ్ళు విన్ అవుతారా లేరా అనేది. అండ్ గైస్ మన డానియల్ యొక్క అపోనెంట్ ఎవడో తెలుసా, జాక్ గాడు. అండ్ మీకు ఒక డౌట్ రావచ్చు, వీళ్ళిద్దరు సేమ్ క్లాస్ లో ఉన్నారు కదా, వీళ్ళిద్దరు అపోనెంట్స్ లాగా ఎట్లా అయిపోయినారని. ఎట్లా అంటే యాక్చువల్ గా అయితే బ్యూటీ డిపార్ట్మెంట్ లో ఇలా జాక్ గాడు ఒకడే ఉన్నాడు కదా, అండ్ మిగతా వాళ్ళందరూ అమ్మాయిలే కదా. సో అందుకే జాక్ గాడు వాళ్ళ టీమ్ లోకి వెళ్ళిపోతాడు. అండ్ అట్లా జాక్ గాడు ఈ రేస్ లో పార్టిసిపేట్ అవుతున్నాడు, అది కూడా ఎందుకు, డానియల్ ని ఓడించడానికి అండ్ మీరాని ఇంప్రెస్ చేయడానికి. బట్ జాక్ గాడికి అర్థం కావట్లేదు మీరా వాడికి ఎప్పుడో పడిపోయింది అని. అండ్ గైస్ జాక్ గాడు ఇట్లా చేయడంతో వాడి క్లాస్మేట్స్ వాడిని తిడుతుంటారు, మమ్మల్ని బిటర్ చేస్తావారా అని. అండ్ గైస్ తర్వాత ఇంకా రేస్ స్టార్ట్ అయిపోద్ది. అండ్ జే అండ్ జాక్ గాడు సేమ్ స్పీడ్ లో పరిగెడుతుంటారు. అండ్ దీంతో అందరూ ఇంప్రెస్ అయిపోతారు జేని చూసి, జే ఎంత స్పీడ్ గా పరిగెత్తగలడా అని. అన్నత వీళ్ళిద్దరు బ్యాటర్ ఇచ్చేస్తారు డానియల్ కి అండ్ జాక్ కి. అండ్ గైస్ ఆ బ్యాటర్ ను డానియల్ చేతిలోకి రాగానే తను చాలా స్పీడ్ గా పరిగెత్తడం స్టార్ట్ చేస్తాడు. అండ్ దీంతో అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చాలా షాక్ అయిపోతారు. అండ్ గైస్ వాళ్ళు ఏమి డానియల్ స్పీడ్ గా పరిగెడుతున్నాడని షాక్ అవ్వట్లేదు, వాళ్ళు ఎందుకు షాక్ అవుతున్నారు తెలుసా గైస్, ఎందుకంటే జాక్ గాడు కూడా సేమ్ స్పీడ్ లో పరిగెడుతున్నాడు కాబట్టి, అండ్ డానియల్ కి కాంపిటీషన్ ఇస్తున్నాడు కాబట్టి, అందుకే అందరు కూడా చాలా షాక్ అయిపోతారు. అండ్ ఇట్లా జాక్ గాడు ఎందుకు కంపీట్ అవుతున్నాడు డానియల్ తో, డానియల్ ని ఓడించి మీరాని ఇంప్రెస్ చేయడానికి. అండ్ జాక్ గాడు అసలు ఓడిపోతాను అనుకుంటాడు ఈ రేస్ లో, బికాస్ మీరా చూస్తుంది కాబట్టి. అండ్ గైస్ అప్పుడే మనం ఒక ఫ్లాష్ బ్యాక్ చూస్తాం. అండ్ దాంట్లో మనం చిన్న జాక్ అండ్ చిన్న మీరాని చూస్తాం. అండ్ అప్పుడే మీరా జాక్ గాడికి తన టెడ్డీ బేర్ చూపిస్తుంది. అండ్ అంటది తిన పేరు బ్రౌనీ అండ్ తిను నా బెస్ట్ ఫ్రెండ్ అని. అండ్ దీంతో జాక్ గాడు అనుకుంటాడు బొమ్మ బెస్ట్ ఫ్రెండ్ ఏంది అని. అండ్ గైస్ అప్పుడే మీరా బ్రౌనీని కింద పడేస్తుంది. బట్ జాక్ గాడు లాస్ట్ మూమెంట్ లో పట్టేసుకుంటాడు బ్రౌనీని కింద పడిపోక ముందు. అండ్ వాడు మీరాతో అంటాడు బ్రౌనీని కింద ఎందుకు పడేసినాము అని. అండ్ గైస్ అప్పుడే మీరాకి ఏమైపోద్ది, అతను కింద పడిపోద్ది. అండ్ దాంతో జాక్ గాడు మీరాని హాస్పిటల్ కి తీసుకుపోతాడు. అండ్ దాంతో మీరా మళ్ళీ నార్మల్ అయిపోద్ది. అతను థాంక్స్ అని చెప్తుంది జాక్ గాడికి. అండ్ గైస్ ఇట్లా ఈ ఫ్లాష్ బ్యాక్ ఎండ్ అయిపోద్ది. అండ్ గైస్ ఈ ఫ్లాష్ బ్యాక్ మనకు అసలు ఎందుకు చూపించినట్టు తెలుసా, ఎందుకంటే మనకి చెప్పడానికి
దట్ జాక్ గాడు రన్నింగ్ లో అసలు ఓడిపోడు అని. అండ్ గైస్ జాక్ గాడు నిజంగానే చాలా ఫాస్ట్ గా ఉంటాడు అనమాట. అండ్ వాడు డానియల్ ని డాటా కూడా అండ్ వాడు విన్ కూడా అవ్వబోతాడు. బట్ గైస్ మిడిల్ స్కూల్ అయిపోయినప్పటి నుంచి జాక్ గాడు ఇంకా వర్కౌట్ చేయడం ఆపేషన్ అనమాట. సో అందుకే జాక్ గాడు స్టామినా అయిపోద్ది అండ్ వాడు ఓడిపోతాడు ఈ రేస్ లో. అండ్ దీంతో ఆబ్వియస్లీ జాక్ గాడు చాలా సాడ్ గా ఫీల్ అవుతాడు మీరా ముందు ఓడిపోయినందుకు. అండ్ తర్వాత ఇంకా అందరు కలిపి సెలబ్రేట్ చేసుకుంటారు. అండ్ మన డానియల్ అండ్ డ్యూక్ కలిపి పాట పాడతారు మళ్ళీ. బట్ జాక్ గాడు అయితే ఒక దగ్గర కూర్చొని సాడ్ గా ఫీల్ అవుతూ ఉంటాడు. బట్ అప్పుడే వాడి దగ్గరికి మీరా వస్తుంది. బట్ ఆల్సో మీరాతో పాటు మన డానియల్ కూడా వస్తాడు. అండ్ దీంతో జాక్ గాడు అనుకుంటాడు నేను ఇప్పుడు ఒక లూజర్ ని కాబట్టి మీరా డానియల్ కి పడిపోయింది అని. ఎంతగానో ఓవర్ థింక్ చేస్తున్నాడు చూడండి వీడు. అండ్ యాక్చువల్ గా అయితే వీళ్ళు పార్టీ చేసుకోవడానికి పోతున్నారు అనమాట. అందుకే వీళ్ళు జాక్ గాని పిలవడానికి వస్తారు. బట్ జాక్ గాడు అంటాడు లేదు నేను రాను మీరు పోండి అని. అండ్ గైస్ మీరాకి తెలుసు జాక్ గాడు ఎందుకు ఇట్లా ఉన్నాడని. ఎందుకంటే తను స్టార్టింగ్ నుంచి వాడిని అబ్జర్వ్ చేస్తూ ఉంది కాబట్టి. సో దాంతో మీరా కావాలనే తన ఫోన్ కింద పడేస్తుంది. అండ్ దాంతో డానియల్ ఫోన్ ని పట్టుకోవడానికి ట్రై చేస్తాడు. బట్ తను పట్టుకోలేకపోతాడు. ఎందుకంటే మీరా కావాలనే ఫోన్ ని జాక్ గాడి డైరెక్షన్ లో పడేసింది కాబట్టి. అందుకే డానియల్ పట్టుకోలేకపోతాడు ఫోన్ ని. బట్ జాక్ గాడు ఫోన్ ని పట్టేసుకుంటాడు. అండ్ గైస్ మీరా ఫోన్ కి తన బ్రౌనీ బేర్ ది కీచెన్ ఉంటది అనమాట. అండ్ దీంతో మీరా జాక్ గాడితో అంటది నువ్వు నా బ్రౌనీని మళ్ళీ కాపాడు ముందులాగానే అని. అండ్ గైస్ దీంతో జాక్ గాడు మళ్ళీ నార్మల్ అయిపోతాడు. అండ్ వాడి కాన్ఫిడెన్స్ అయితే ఒకసారి పెరిగిపోద్ది. అండ్ వాడు డానియల్ తో అంటాడు ఒక ఫోన్ ని కూడా పట్టుకోలేవారా నువ్వు అని. అన్నత వీళ్ళందరూ ఇంకా పార్టీ చేసుకోవడానికి వెళ్ళిపోతారు. అండ్ గైస్ ఇప్పటి నుంచి జాక్ గాడు ఏవైతే కింద పడిపోతున్నాయో వాటిని పట్టుకోవడం స్టార్ట్ చేస్తాడు అనమాట. అవి కింద పడిపోక ముందే సో దట్ మీరా వాడిని చూసి ఇంకా ఇంకా ఇంప్రెస్ అవ్వడానికి. అండ్ ఆల్సో గైస్ మీరా తన ఫోన్ మర్చిపోయింది అనమాట స్కూల్లో. అండ్ ఇప్పుడు తనకి గుర్తొస్తుంది తన ఫోన్ మర్చిపోయిందని స్కూల్లో. అండ్ దీంతో తను జాక్ గాని అడుగుతుంది తనతో పాటు తోడుగా స్కూల్ కి రమ్మని. ఎందుకంటే రాత్రి అయిపోయింది కాబట్టి తనకి భయం వేస్తుంది కాబట్టి అందుకే తను జాక్ అని రమ్మని అడుగుతుంది. అండ్ ఆఫ్ కోర్స్ జాక్ గాడు ఒప్పేసుకుంటాడు తనతో పాటు వెళ్ళడానికి. అండ్ గైస్ మీరా అనుకుంటది జాక్ గాడు చాలా ధైర్యవంతుడు అండ్ వాడికి అసలు భయం వేయట్లేదు రాత్రిపూట స్కూల్ కి పోవడానికి అని మీరా అనుకుంటది. బట్ యాక్చువల్ గా అయితే జాక్ గాడికి మీరా కన్నా ఎక్కువ భయం వేస్తుంటది. బట్ ఆఫ్ కోర్స్ వాడి భయాన్ని బయటకు చూపిడు మీరా ముందు పరుగు పోకూడదు కాబట్టి. అన్నత వీళ్ళిద్దరు వచ్చేస్తారు స్కూల్ కి. బట్ గైస్ అప్పుడే వీళ్ళిద్దరికి సడన్ గా మన వాస్కో అండ్ జేస్ గాడు కనిపిస్తారు. అండ్ దాంతో మీరా అయితే భయపడిపోద్ది. బట్ జాక్ గాడు అయితే ఇంకా చాలా భయపడిపోతాడు. బట్ వాడు ఆఫ్ కోర్స్ భయపడినట్టు యాక్ట్ చేస్తాడు. అండ్ అప్పుడే జాక్ గాడు వాస్కో వాళ్ళని అడుగుతాడు మీ ఇద్దరు ఇక్కడ ఏం చేస్తున్నారు అని. దాంతో వాస్కో అంటాడు మేము చైల్డ్స్ మదర్ ని కలవడానికి వచ్చాము ఇక్కడికి అని వాస్కో అంటాడు. యాక్చువల్ గా అయితే వీళ్ళ స్కూల్లో ఒక రూమర్ ఉందన్నమాట. దట్ ఓల్డ్ స్టోరేజ్ రూమ్ లో ఒక గోస్ట్ ది పోర్ట్రేట్ ఉందని. అండ్ ఆ గోస్ట్ ఒక స్టోరీ ఏంటంటే తనకి ఒక రిచ్ ఫ్యామిలీ వాడితో పెళ్ళింది అనమాట. అండ్ తనకి పిల్లడు పుడుతున్నప్పుడు వర్షం పడుతున్నదన్నమాట. అండ్ పిల్లడు పుట్టేసినాక ఆ రిచ్ ఫ్యామిలీ వాళ్ళు తనని ఇంటి బయటికి పంపించేసినారనమాట. సో అందుకే అప్పటి నుంచి వర్షం పడే రోజున ఆ గోస్ట్ తన కొడుకు కోసం వెతకడం స్టార్ట్ చేసింది అనమాట. అండ్ తన కొడుకు కాకుండా ఆ గోస్ట్ కి వేరే వాళ్ళు కనిపిస్తే తన వాళ్ళని లేపేస్తుందంట. ఆయన కూడా లేపేయకూడదంటే తనకు ఒక డాల్ ఇవ్వాలంట. అప్పుడు తను లేపేయకుండా వదిలేస్తుందంట. ఆయన కూడా డాల్ లేకపోతే ఏడవాలంట. అప్పుడు కూడా ఆ గోస్ట్ వదిలేస్తుందంట లేపేయకుండా. అండ్ ఆల్సో గైస్ ఒకవేళ మనం డాల్ ని ఇస్తే ఆ గోస్ట్ కి అప్పుడు ఆ గోస్ట్ మనది ఏదైనా విష్ ని గ్రాంట్ చేస్తుందంట. అండ్ గైస్ ఇదంతా చేసుకోడు నమ్మడు. అండ్ వాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ గోస్ట్లు ఉన్నాయనే నమ్మడు. బట్ వాడు వాస్కో కోసం వచ్చాడు అనమాట ఇక్కడికి. అండ్ అప్పుడే జాక్ గాడు ఎక్సెల్ వేసాడు అనమాట. లైక్ మీరు గోస్ట్ల గురించి మాట్లాడుతున్నారు కానీ గోస్ట్లు అనేవి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉండవు అని ఇట్లా జాక్ గాడు ఏదో ఒకటి అంటుంటాడు వాస్కోతో. దీంతో జేస్ గాడు ఒక మార్కర్ ఇస్తాడు జాక్ గాడికి అని అంటాడు ఆ స్టోరేజ్ రూమ్ లోకి పోయి ఆ ఫోటో ఫ్రేమ్ మీద నీ పేరు రాసురా అని జేస్ గాడు జాక్ గాడితో అంటాడు. ఎందుకంటే జాక్ గాడు వాస్కోని చేసి నవ్వుతున్నాడు అని ఎక్కిరిస్తుంది కదా వాస్కో భయపడుతున్నాడు అని. సో అందుకే జేస్ గాడు అట్లా చేయమని అంటాడు జాక్ గాడితో. సో దట్ జాక్ గాడు వాడికి భయం లేదని ప్రూవ్ చేసుకోవడానికి. అండ్ ఆఫ్ కోర్స్ జాక్ గాడు ఒప్పేసుకుంటాడు అట్లా చేయడానికి. బట్ గైస్ జాక్ గాడికి చాలా భయం వేస్తుంటది. బట్ అయినా సరే జాక్ గాడు ఎందుకు ఒప్పుకుంటే ఇట్లా చేయడానికి ఎందుకంటే మీరాని ఇంప్రెస్ చేయడానికి. అండ్ మీరాని ఇంప్రెస్ చేయడానికి జాక్ గాడు ఏదైనా చేస్తాడు. అండ్ గైస్ తర్వాత జాక్ గాడు ఓల్డ్ స్టోరేజ్ రూమ్ లోకి వచ్చేస్తాడు. అండ్ లైట్ ఆన్ చేస్తాడు. బట్ లైట్లు ఆన్ అవ్వవు. అండ్ దాంతో ఆ చీకట్లోనే ఎల్లో కలర్ జాక్ గాడు ఫోటో ఫ్రేమ్ దగ్గరికి వచ్చేస్తాడు. అండ్ వాడు ఆల్మోస్ట్ వాడి పేరు రాసేపోతాడు. బట్ గైస్ అప్పుడే సడన్ గా థండర్ పడుతుంది. అండ్ జాక్ గాడికి ఏం కనిపిస్తుందో మీరే చూడండి. అండ్ దీంతో ఆబ్వియస్లీ జాక్ గాడు చాలా భయపడిపోతాడు. అండ్ గైస్ ఆ ఫోటో ఫ్రేమ్ లో ఉన్న ఆమె జాక్ గానే చూస్తుంటది. అండ్ దీంతో జాక్ గాడు ఇంకా చాలా భయపడిపోతాడు. అండ్ దాంతో వాడి పేరు చాలా స్పీడ్ గా రాస్తాడు. అండ్ రాసినాక పారిపోయి మన వాస్కో వాళ్ళ దగ్గరికి వచ్చేస్తాడు. అండ్ జాక్ గాడు నిజంగానే రాసిన వాడి పేరుని. అండ్ దీంతో జాక్ గాడు జేస్ వాస్కోతో అంటాడు చాలా స్టైల్ గా నేను రాసినారా నా పేరు కావాలంటే మీరు వెళ్ళి చెక్ చేసుకోండి అని జాక్ గాడు అంటాడు. అండ్ మీరాకి తన ఫోన్ దొరికేసింది అనమాట. సో అందుకే తను వెళ్ళిపోవాలని అనుకుంటది ఇక్కడ నుంచి త్వరగా. ఎందుకంటే ఆబ్వియస్లీ తనకి భయం వేస్తుంది కాబట్టి. అండ్ అప్పుడే జేస్ గాడు వాస్కోతో అంటాడు పద వాస్కో మనం వెళ్ళి చెక్ చేసేద్దాం వీడు నిజంగానే వాడి పేరు రాసిందా లేదా అని జేస్ గాడు అంటాడు వాస్కోతో. బట్ వాస్కోకి అయితే చాలా భయం వేస్తుంటది అనమాట అక్కడికి వెళ్ళాలంటే. సో అందుకే వాస్కో జేస్ గాడితో అంటాడు మనం నెక్స్ట్ డే పోతాం లేదా చెక్ చేయడానికి అని వాస్కో అంటాడు. అండ్ అట్లా వాళ్ళందరూ కలిపి ఇంకా ఇంటికి వెళ్ళిపోతారు. అండ్ గైస్ నెక్స్ట్ వీళ్ళందరూ కలిపి పోతారు ఆ ఓల్డ్ స్టోరేజ్ రూమ్ లోకి. బట్ గైస్ జాక్ గాడి పేరు ఉండదు ఆ ఫోటో ఫ్రేమ్ మీద. అండ్ దీంతో జాక్ గాడు చాలా షాక్ అయిపోతాడు. ఎందుకంటే వాడి పేరు లేదని కాదు, ఎందుకంటే వాడు నిన్న చూసిన ఫోటో ఇది కాదు కదా వేరే ఫోటో కదా. సో అందుకే జాక్ గాడు చాలా షాక్ అయిపోతాడు ఫోటో మారిపోయింది అని. అండ్ అప్పుడే మీరా జాక్ గాడితో అంటది నీ పేరు విండో మీద రాసి ఉంది అని. అంటే గైస్ దీన్ని బట్టి మీకు అర్థమైందా నిన్న జాక్ గాడికి నిజంగానే గోస్ట్ కనిపించింది అది కూడా విండో మీద. అండ్ ఆ విండోనే ఫోటో అనుకుని జాక్ గాడు వాడి పేరు రాసేసిండు విండో మీద. అండ్ ఇదే విషయం జాక్ గాడికి ఇప్పుడు అర్థమవుతుంది. అండ్
గైస్ దీంతో జాక్ గాడు ఏం చేస్తాడో మీరే చూడండి. అండ్ ఆల్సో గైస్ వాడు అక్కడే అన్కాన్షియస్ కూడా అయిపోతాడు. అండ్ గైస్ ఇట్లా ఈ స్పోర్ట్స్ డే ఆర్క్ ఎండ్ అయిపోద్ది. అండ్ గైస్ ఈ వీడియోని ఇక్కడ ముగించేద్దాము. నెక్స్ట్ ఒక పెద్ద ఆర్క్ స్టార్ట్ అయిపోతుంది. అండ్ ఆర్క్ నేను నెక్స్ట్ వచ్చే వీడియోలో కవర్ చేస్తాను. అప్పటి వరకు మీరు ఈ వీడియోకి ఎక్కువ లైక్స్ కొట్టండి. అండ్ ఛానల్ కి కొత్తగా వస్తే ప్లీజ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్సో ఈ వీడియోని ఎక్కువ హైప్ కూడా చేయండి. అండ్ కామెంట్స్ కూడా ఎక్కువ పెట్టండి గైస్ మర్చిపోకండి. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్.